3 పీస్ కుర్తీ సెట్ అయితే వచ్చేసింది 350 రూపీస్కి. ఎటువంటి కేటగిరీస్ మీద వీడియోస్ చేయాలి అనుకుంటున్నారు అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. హలో అందరికీ నమస్తే, నేను రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధిక రంగా. ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే టాపిక్ వచ్చేసి మీషో నుంచి నేను కొన్ని కుర్తీ సెట్స్ అయితే ఆర్డర్ చేశానండి. సో మన సబ్స్క్రైబర్స్ ఏంటంటే కామెంట్ సెక్షన్ లో అండర్ 400 రూపీస్ రేంజ్ లో ఉండే కుర్తీ సెట్స్ అయితే షేర్ చేయమని అడిగారండి మీషో నుంచి. అయితే ఈ వీడియోలో అండర్ 400 రూపీస్ అయితే కాదు, జస్ట్ అండర్ 350 రూపీస్ లోనే మనకి కుర్తీ సెట్స్ అనేవి మీషోలో దొరుకుతున్నాయి. ఇక లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో అంతకన్నా ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా రకాల రివ్యూ వీడియోస్ అయితే ఉన్నాయి, మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ఇక వీడియోని స్టార్ట్ చేసే కన్నా ముందు మన ఛానల్లో గివ్ అవే అనేది పెట్టాము. సో విన్నర్స్ ని కూడా అనౌన్స్ చేశాము, కాకపోతే ఆ విన్నర్స్ ఎవరు కూడా నన్ను కాంటాక్ట్ అవ్వలేదు. జస్ట్ సెకండ్ విన్నర్ మాత్రమే కాంటాక్ట్ అయ్యారు. సో వాళ్ళకి నేనైతే పార్సిల్ అనేది సెండ్ చేసేసాను. సో మిగిలిన ఫస్ట్ అండ్ థర్డ్ విన్నర్స్ ఎవరు అనేది నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను, కానీ వాళ్ళు ఎవరు నన్ను కాంటాక్ట్ అయితే అవ్వలేదండి. సో ఒకవేళ ఈ వీడియో కానీ చూస్తున్నారు అంటే ప్లీజ్ మీ డీటెయిల్స్ అనేవి నాకు మెయిల్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లోనైనా నాకు మెసేజ్ చేయండి. సో అదన్నమాట. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ కుర్తీ సెట్ వచ్చేసరికి ఇదండి. ఇది వచ్చేసి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది. ఇక కుర్తీ సెట్ ఎలా ఉంది ఏంటనేది ఓపెన్ చేసి చూద్దాం. సో కుర్తీ నెక్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి రౌండ్ నెక్ అయితే ఇచ్చారండి, అండ్ బ్యాక్ నెక్ వచ్చేసరికి హై నెక్ అయితే ఇచ్చేసారు, అండ్ స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ ఇచ్చేసారు. కుర్తీ బేస్ కలర్ వచ్చేసరికి బ్లూ అండి, అండ్ దాని మీద వైట్ కలర్ ఫ్లవర్స్ ప్రింట్ అనేది ఇచ్చారు. సో వర్క్ పార్ట్ దగ్గర చూసారు కదా, కుర్తీ అంతా ఒకటే ప్యాటర్న్ లేకుండా వర్క్ పార్ట్ దగ్గర కొంచెం డిజైన్ అనేది మార్చారు. వర్క్ పార్ట్ దగ్గర పెట్టిన ఈ ఫ్యాబ్రిక్ మనకి బాటమ్ కి ఇచ్చారనమాట. సో అలానే ఈ హ్యాండ్ చివరి వచ్చేసరికి ఇచ్చిన ఈ చిన్న లేస్ కూడా మనకి ఈ వర్క్ పార్ట్ దగ్గర ఏదైతే ఫ్యాబ్రిక్ యూజ్ చేశారో సో అదే. సో ఇక మిగిలిందంతా కూడా సేమ్ అండి. మన ఈ కుర్తీ విషయానికి వచ్చేసరికి స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లోనే ఉందండి. ఇక కుర్తీ లెంత్ కూడా బాగానే ఉంది. సో దీని లెంత్ వచ్చేసరికి 44 ఇంచెస్ అయితే ఉంది. సో అదనమాట కుర్తీ విషయానికి వచ్చేసరికి. ఇక బాటమ్ ఏంటనేది చూసేద్దాం. సో ఇక బాటమ్ విషయానికి వచ్చేసరికి ఇలా ఇచ్చారు. వర్క్ పార్ట్ దగ్గర ఏదైతే ఫ్యాబ్రిక్ అండ్ కలర్ ప్రింటో సో సేమ్ అదే బాటమ్ ఫ్యాబ్రిక్ అండ్ ప్రింట్ ఇచ్చేసారు. సో ఇదేంటి అంటే మనకి కుర్తీ వచ్చేసరికి బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉంది కదా. సో ఇది వచ్చేసరికి బ్లాక్, గ్రీన్, వైట్, సో ఈ 3 కలర్స్ అయితే ఇచ్చారు. బ్లూ అయితే ఎక్కడ ఇవ్వలేదు. హిప్ దగ్గర వచ్చేసరికి ఎలాస్టిక్ బాగానే ఉంది, అంత చీప్ గా అయితే ఏమీ లేదు. సో ఇక లెంత్ కూడా బాగానే ఉంది. ఇది వచ్చేసరికి ట్రౌజర్ ప్యాటర్న్ లో అయితే ఉంది ఈ బాటమ్ అనేది. సో లెంత్ కూడా బాగానే ఉంది. సో ఈ లెంత్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి అక్కడ కరెక్ట్ గా మెన్షన్ చేయలేదండి, కాకపోతే ఇది యాంకిల్ లెంత్ గా అయితే దాటదు. ఈ కుర్తీ సెట్ తయారు చేయడానికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ రేయన్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారండి, అండ్ ఇందులో మనకి అవైలబుల్ గా ఉండే సైజెస్ అనేవి XS నుంచి XXL వరకు సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఈ కుర్తీ సెట్ కాస్ట్ వచ్చేసరికి 310 రూపీస్ పడిందండి. 310 రూపీస్ కి నేనైతే చాలా వర్త్ అని చెప్తాను. సో రేయన్ ఫ్యాబ్రిక్ ఇచ్చినా కూడా చాలా కంఫర్ట్ గా ఉందండి వేసుకోవడానికి. లైక్ మనకి కాటన్ వేసుకున్న ఫీల్ అయితే వస్తుంది, అండ్ చీప్ గా అయితే లేదు రేయన్ ఫ్యాబ్రిక్ అయినా కూడా. కుర్తీ సెట్ వచ్చేసరికి డైలీ వేర్, కాలేజ్ కి వేసుకెళ్ళడానికి కూడా చక్కగా సెట్ అయిపోతుంది ఈ కుర్తీ సెట్ అనేది. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను 100% రికమెండ్ చేస్తాను. ఇక నెక్స్ట్ కుర్తీ సెట్ వచ్చేసరికి ఇదండి. ఇది వచ్చేసరికి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంది. ఇక కుర్తీ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. కుర్తీ నెక్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి వీ నెక్ ప్యాటర్న్ అయితే ఇచ్చారండి, అండ్ బ్యాక్ వచ్చేసరికి హై నెక్ అయితే ఇచ్చేసారు, అండ్ స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ఇది కూడా స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లోనే ఉందండి. ఇక ఈ కుర్తీ మీద వేసిన ఈ ప్రింట్ చూసారు కదా, ఇది మొత్తం కూడా మనకి సెల్ఫ్ ప్రింటే, అండ్ చాలా బాగుంది. దీని మీద వేసిన డిజైన్ అంతా కూడా జట్ ప్యాటర్న్ ఆ టైప్ లో ఉందన్నమాట ఈ కుర్తీ మీద అంతా కూడా. సో మనకి మొత్తం ఇక ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ కి మొత్తం ఉంది. ఇదే మెయిన్ కలర్ వచ్చేసరికి వైట్ కలర్, అండ్ దాని మీద బ్లాక్ కలర్ ఇలా ప్రింట్ డిజైన్ అనేది ఇచ్చేసారు. కుర్తీ కూడా స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లోనే ఉందండి, అండ్ దీని లెంత్ వచ్చేసరికి 42 ఇంచెస్ ఉందన్నమాట. బాటమ్ కూడా మనకి సేమ్ ప్యాటర్న్, సేమ్ కలర్ అండ్ సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు. సో చూసారు కదా. సో కుర్తీలో మనకి ఏదైతే జిగ్జాగ్ ప్యాటర్న్ ఉందో ప్రింట్ అనేది, సో సేమ్ అదే ప్రింట్ అనేది ఇచ్చేసారు. ఈ బాటమ్ విషయానికి వచ్చేసరికి పలాజో ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు. సో అది నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ కుర్తీ సెట్ చాలా క్లాస్ గా ఉంది. కాలేజ్ కే కాదు, ఆఫీస్ కి వేసుకెళ్ళడానికి కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది, అండ్ చాలా కంఫర్ట్ గా ఉంది. ఎందుకు కంఫర్ట్ గా ఉంది అంటే కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు ఈ కుర్తీ సెట్ కి. సో ప్యూర్ కాటన్ యూజ్ చేయడం వల్ల మనకి వేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంది, అండ్ చూడడానికి కూడా చాలా స్టైలిష్ గా ఉంది. వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కదా, సో ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది, ఎవరికైనా చక్కగా సెట్ అయిపోతుంది, అండ్ ఈ కాంబినేషన్ లో ఉండే అవుట్ఫిట్స్ అనేవి కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి. ఈ కుర్తీ సెట్ లో మనకి అవైలబుల్ గా ఉండే సైజెస్ అనేవి S నుంచి XXL వరకు అవైలబుల్ గా ఉన్నాయండి. ఈ కుర్తీ లెంత్ విషయానికి వచ్చేసరికి 42 ఇంచెస్ అయితే ఉంది, అండ్ బాటమ్ లెంత్ విషయానికి వచ్చేసరికి 38 ఇంచెస్ అయితే ఉందండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 340 రూపీస్ పడింది. 340 రూపీస్ కి నేనైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అని చెప్తాను. ఇక థర్డ్ కుర్తీ సెట్ వచ్చేసరికి ఇదండి.
సో ఇక ఓపెన్ చేసి చూద్దాం ఇది ఎలా ఉంది ఏంటి అని. కుర్తీ నెక్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి వీ నెక్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు అండ్ బ్యాక్ విషయానికి వచ్చేసరికి హై నెక్ అయితే ఇచ్చేసారు అండ్ స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. కుర్తీ లెంత్ కూడా బాగానే ఉందండి, షార్ట్ అయితే ఏమీ కాదు. అండ్ ఏంటంటే ఫ్యాబ్రిక్ తోనే వచ్చేసిందండి అండ్ ఎక్స్ట్రా ప్రింట్ వేయడం అయితే ఏమీ కాదు, సెల్ఫ్ ప్రింటే. సో దీని మీద ఏంటంటే మనకి ఫ్లవర్స్ పికాక్ డిజైన్స్ తో ఎక్సలెంట్ గా ఉంది. కుర్తి మీద వేసిన ప్యాటర్న్ అనేది చూడడానికి కలంకారీ ప్యాటర్న్ లాగా అయితే ఉందండి అండ్ ఇది మెయిన్ కలర్ వచ్చేసరికి బేస్ కలర్ అయితే యూస్ చేశారు అండ్ దాని మీద మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే ఇచ్చేసారు ఈ ప్రింట్ అనేది. నాది కూడా స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లోనే ఉందండి. ఇది ఎలా అయితే ఉందో సేమ్ బాటమ్ కూడా అలానే ఇచ్చేసారు. సో ఇక హిప్ దగ్గర బాగానే ఉంది ఎలాస్టిక్ అనేది అండ్ ఈ ప్యాంట్ లెంత్ కూడా బాగానే ఉందండి, షార్ట్ గా అయితే ఏమీ లేదు. అండ్ బాటమ్ విషయానికి వచ్చేసరికి ట్రౌజర్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారండి. ఈ కుర్తీ సెట్ లో మనకి అవైలబుల్ గా ఉండే సైజెస్ అనేవి S నుంచి XXL వరకు అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ కుర్తీ లెంత్ విషయానికి వచ్చేసరికి 44 ఇంచెస్ అయితే ఉందండి. ఈ కుర్తీ సెట్ తయారు చేయడానికి యూస్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ బ్లెండ్ అయితే యూస్ చేశారండి అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 360 రూపీస్ పడింది. 360 రూపీస్ కి నేనైతే చాలా వర్త్ అని చెప్తాను, వేసుకుంటే ఒక మంచి క్లాసీ లుక్ అయితే వస్తుందండి. ఈ కుర్తీ సెట్ కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చెక్ చేసేయండి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కుర్తీ సెట్ ఏంటనేది చూసేద్దాం. 350 అండర్ 350 రూపీస్ కి కుర్తీ బాటమ్ ఈ రెండు రావడమే చాలా కష్టం, కానీ ఇందులో కుర్తీ బాటమ్ అండ్ దుప్పట్టా 3 పీస్ కుర్తీ సెట్ అయితే వచ్చేసింది 350 రూపీస్ కి. ఇక లేట్ ఎందుకు, ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం. కుర్తీ నెక్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి రౌండ్ నెక్ అయితే ఇచ్చారు అండ్ ఇంకా స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు అండ్ వర్క్ పార్ట్ దగ్గర చూసారు కదా. సో ఇలా గోల్డ్ జరీ థ్రెడ్, గ్రీన్ కలర్ జరీ థ్రెడ్ అండ్ గోల్డ్ కలర్వి చిప్స్ ఉంటాయి కదా, సో వాటితో ఈ 3 కాంబినేషన్ లో అయితే మనకి ఇలా వర్క్ పార్ట్ అంతా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. ఇక మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ అనేది ఇచ్చేసారు. ఇక ఈ కలర్ వచ్చేసరికి ఏంటంటే పెసరపచ్చ కలర్ అంటారు కదా, సో ఆ కలర్ లో ఉంది. ఆ కెమెరాలో చూడడానికి మీకు ఏదో గ్రీన్ కలర్ లాగా కనిపిస్తుంది, రేడియం కలర్ లాగా, అలా అయితే లేదండి. బయట చాలా బాగుంది కలర్ అనేది. ఇది కూడా స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లోనే ఉంది అండ్ ఈ కుర్తీ లెంత్ విషయానికి వచ్చేసరికి 42 ఇంచెస్ అయితే ఉందండి. సో అదనమాట ఈ కుర్తీ విషయానికి వచ్చేసరికి. ఇక బాటమ్ ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం. సో ఇక బాటమ్ వచ్చేసరికి మనకి కుర్తీకి ఏదైతే ఫ్యాబ్రిక్ అండ్ కలర్ యూస్ చేశారో అదే యూస్ చేసేసారు, బట్ అంతా ప్లెయిన్ ఇచ్చేసారండి. కాల్ చివరి మనకి లేస్ లాంటిది ఇవ్వడం లాంటిది ఏమీ లేదు, జస్ట్ నార్మల్ గా ప్లెయిన్ అనేది ఇచ్చేసారు. ఇక హిప్ దగ్గర వచ్చేసరికి క్వాలిటీ బాగానే ఉందండి. సో అది ఇక ప్యాంట్ లెంత్ కూడా బాగానే ఉందండి, షార్ట్ గా అయితే ఏమీ లేదు. మనం రెడీమేడ్ డ్రెస్సెస్ కి ప్యాంట్స్ చేపిస్తాం కదా, సో అలా ఉందన్నమాట. మినీ ట్రౌజర్ లా కనిపిస్తుంది ప్యాంట్ ప్యాటర్న్ అనేది. సో ఈ వీడియోలో షేర్ చేసిన బాటమ్ లెంత్ అంతా కూడా మనకి యాంకిల్ లెంత్ వరకు వస్తుందండి, అంతవరకే. ఇక దుప్పట్టా వచ్చేసరికి ఇలా మనకి నెట్టెడ్ క్లాత్ అయితే ఇచ్చేసారు. సో దానికి కూడా 4 సైడ్స్ మనకి ఇలా ఈ లేస్ అనేది ఇచ్చారు. మనకి కుర్తీకి ఏ కలర్ అయితే ఉందో సో ఆ కలర్ లేస్ అనేది ఇచ్చారు. మిగిలిన దుప్పట్టా అంతా ప్లెయిన్ గా ఉండకుండా ఇలా గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తో ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు. ఆ దుప్పట్టా అంతా ఉందండి. సో అది సో నెట్టెడ్ క్లాత్ కదా, చాలా బాగుంది. బాటమ్ లెంత్ విషయానికి వచ్చేసరికి 38 ఇంచెస్ అయితే ఉందండి అండ్ ఇందులో మనకి అవైలబుల్ గా ఉండే సైజెస్ అనేవి S నుంచి XL వరకు అవైలబుల్ గా ఉన్నాయండి. ఈ కుర్తీ సెట్ తయారు చేయడానికి యూస్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ బ్లెండ్ అయితే యూస్ చేశారు అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 355 రూపీస్ పడింది. 355 రూపీస్ కి నేనైతే చాలా వర్త్ అని చెప్తాను. సో నాకు తెలిసినంత వరకు ప్రైస్ అనేది డ్రాప్ అయి ఉంటుంది, అందుకని చెప్పేసి మనకి తక్కువ కాస్ట్ లో ఇంత మంచి కుర్తీ సెట్ 3 పీస్ కుర్తీ సెట్ అయితే వచ్చేసింది. సో వెంటనే ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. అదనమాట ఈ వీడియో అయితే. ఈ వీడియోలో మీతో షేర్ చేసిన కుర్తీ సెట్స్ లో మీకు ఏ కుర్తీ సెట్ నచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఎటువంటి కేటగిరీస్ మీద వీడియోస్ చేయాలి అనుకుంటున్నారు అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చింది, యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.